కింగ్ మీడియాకు స్వాగతం. అధర్మరాజా వారి పాలన సమస్తం అవినీతిమయం. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో అధర్మరాజా వారి రాజ్యంలో అవినీతి లంచగొండి వ్యవహారాలు తారాస్థాయికి చేరుకోవడంతో అక్కడ జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు చెందిన వారు జనసేన పార్టీ కండువా వేసుకుంటే చాలు, వారు ఆ అధర్మరాజుకు రోజువారీ కప్పం కడితే జ్యోత శిబిరాలు, కోడిపందాలు నిర్వహించుకోవచ్చు. మద్యం షాపులలో, బెల్ట్ షాపులలో అధిక రేట్లకు మద్యం అమ్ముకోవచ్చు. గ్రామ గ్రామాన కోడిపందాలు వేసుకోవచ్చు. నియంత్రించాల్సిన పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహించడం అక్కడ సర్వసాధారణం. గణపవరంలో ఒక కళ్యాణ మండపాన్ని లీజుకు తీసుకొని అక్కడ పెద్ద ఎత్తున ప్యాకాట్ శిబిరం నిర్వహించారంటుంటే అక్కడి అవినీతి పాలన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. భీమడోలు, చేబ్రోలు, నారాయణపురం, పత్తేపురం, గణపవరం, పిప్పర, కాశీపాడు, కేశవరం గ్రామాలలో పెద్ద ఎత్తున ప్యాకాట్ శిబిరాలు నిర్వహణ జరుగుతున్న పట్టించుకునే నాదుడే కరువయ్యారు. అవి కాకుండా చేపల చెరువుల వద్ద ఉన్న కొన్ని గెస్ట్ హౌస్ల వద్ద నిత్యం పేకాట, కోడిపందాలు, అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయంటున్నారు. తల్లాపురంలో ఆ రాజకీయ నేతకు చెందిన విశాలమైన ఖాళీ స్థలంలో సంక్రాంతికి కోడిపందాలు, కోతాట, గుండాటలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున టెంట్లు వేసి అక్కడకు వచ్చేవారి కోసం తారి రోడ్డును కొత్తగా వేసిన కోడిపందాలను అరికట్టవలసిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కనీసం హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేని విధంగా లంచాలు ముట్టాయంటున్నారు. ప్రతి నిత్యం నియోజకవర్గంలో ప్యాకెట్లు, కోడిపందాలు, బెల్ట్ షాపులు, మద్యం షాపుల అధిక రేట్ల నుండి ఆ రాజకీయ నేతకు సుమారుగా నెలకు ₹1,00,00,000 వరకు అక్రమ సంపాదన అందుతాయి అంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా. మన కింగ్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.